నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమ్మూ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం. ఘనంగా ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన పలువురు కళాకారులు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పట్టణంలో వెల్లువెత్తిన నిరసనలు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పట్టణ మార్సిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పర్యాటకులపై ఉగ్రవాద దాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కేంద్రం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మొన్న చనిపోయినటువంటి పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో చనిపోయినటువంటి అందరికీ, పౌరులందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మలకి, చనిపోయిన వారి ఆత్మలందరూ శాంతి కలగాలని చెప్పుకొని తెలియజేస్తూ ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది. ఒక నిమిషం మౌనం కూడా పాటిస్తున్నారు. యూనియన్ టెరిటరీ అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో, సౌత్ కాశ్మీర్లో, అనంతనాగ్ జిల్లాలో పహల్గాంలోని ఒక మంచి పార్క్, ఒక అందమైనటువంటి పార్కులో టూరిస్టుల మీద పాకిస్తాన్లో నుంచి వచ్చి పాకిస్తాన్ యాస మాట్లాడేటువంటి చాలామంది, ఒక 7 ఉగ్రవాదులు, అందులో కొంతమంది 2 లోకల్స్, మిగతా వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు ముఖ్యంగా మతం అడిగి, మతం వాళ్ళు తెలుసుకుని బట్టలు ఊడదీసి మచ్చంగా మగవాళ్ళు 26 మందిని చంపేయటం జరిగింది. ఒక 20 మందికి పైగా గాయపడటం జరిగింది. దీన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఖండిస్తున్నది. పాకిస్తాన్ ఎయిడెడ్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీరు ఒక రాష్ట్రంగా ఉండేది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ. అంటే దాని యొక్క లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మొత్తం యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ జమ్మూ కాశ్మీర్లో ఇంత ఉగ్రవాదం అప్పుడు ఈ మధ్యకాలంలో తగ్గినా ఇంతకుముందు ఉందని తెలిసినప్పుడు, ఇప్పుడిప్పుడే టూరిస్టులు వస్తున్నప్పుడు వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కొంత అక్కడ రక్షణ లేకపోవటం, 26 మంది చనిపోవటం జరిగింది, 20 మంది పైగా గాయపడటం జరిగింది. మేము భారత జాతీయ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పటికైనా మేము పూర్తిగా సహకరిస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నశింపజేస్తానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నది. దీనికి పూర్తిగా పార్టీలకు అతీతంగా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేస్తానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సహకారం ఉంటుంది, ముందు ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ, అలాగే ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన భారతదేశ పౌరులందరి మీద ఉంది. ఈ నెల 27వ తేదీ ఆదివారం విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో జరగనున్న గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును విజయవంతం చేయాలని పునర్వికాస ఉద్యమ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. అరసం గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయని, వాటిని ప్రభుత్వం బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అరసం జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, 27వ తేదీన విజయవాడలో జరగనున్న సదస్సులో మేధావులు, సాహితీవేత్తలు, ప్రజా ఉద్యమ నాయకులు పాల్గొనున్నారని, ఈ సదస్సును అన్ని జిల్లాల వారు
ఈ సదస్సుకు అన్ని జిల్లాల వారు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. జన సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ, నేడు గ్రంథాలయాలలో ఏదైనా పుస్తకం తీసుకోవాలంటే కేటలాగు లేకపోగా వెతికి ఇచ్చే తగు సిబ్బంది కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిరుకుమల్లి సింగారావు, గరికపాటి సుబ్బారావు ప్రసంగించారు. ఈరోజు మళ్ళీ మన దేశాన్నో రాష్ట్రాన్నో ప్రజలను ఒక అంధకారంలోకి నెట్టే పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే గ్రంథాలయ ఉద్యమం పునర్వికాసం చెందాల్సినటువంటి అవసరం గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా రచయితలు, మేధావులు, విద్యావేత్తలు, తర్వాత ప్రచురణకర్తలు అందరూ కూడా ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. రేపు విజయవాడలో ఏప్రిల్ 27వ తారీఖు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సుని ఎంబీ భవనంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రంథాలయాల మీద వచ్చేటటువంటి అనేక సమస్యలు, విద్యా సంస్థల్లో గ్రంథాలయాల పట్ల ఆసక్తి లేకుండా పోవటం, అదేవిధంగా గ్రంథాలయాల్లో పౌర గ్రంథాలయాల్లో సాహిత్యానికి ప్రాధాన్యత లేకుండా పోవటం, తర్వాత వాళ్ళు సంస్థాపరంగా ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి కూడా చర్చించడానికి అక్కడ ఒక వేదిక ఏర్పాటైంది. అందరూ గ్రంథాలయ అభిమానులు, రచయితలు అందరూ కూడా ఆ సదస్సులో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడాలని మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక తెనాలి డివిజన్ కమిటీని ఈ కార్యక్రమంలో ప్రకటించారు. ప్రముఖ బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత అయినాల మల్లేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు తదితరులను కన్వీనర్లుగా ఎంపిక చేశారు. కాగా కమిటీ సభ్యులుగా చిరుకుమల్లి సింగారావు, చందు సూర్య, కనపతి బెన్హర్, పర్చూరి వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, అలపత్తి వెంకటేశ్వరరావు, వినుగొండ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. జాతీయోద్యమంలో భాగంగా గ్రంథాలయ ఉద్యమం కూడా సాగింది. గ్రంథాలయాలు పెట్టడం, దాంట్లో వయోజన విద్య నేర్పటం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడటం, ఇటువంటి ఎన్నో సాంస్కృతిక కేంద్రంగా గ్రంథాలయాలని పెట్టడం, అట్లా గ్రంథాలయాలు పెట్టినప్పుడు వాటిని నిషేధించడం కూడా చేశారు. అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ గ్రంథాలయాలు పాలకులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాయని వాటిని నిషేధించడం కూడా చేశారు. అంత గొప్ప కృషి చేసినాయి గ్రంథాలయాలు. ఇప్పుడు మళ్ళీ 110 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ గ్రంథాలయ ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం వచ్చిందంటే అర్థం ఒక ఉద్యమం యొక్క ఆటుపోట్లు ఏ విధంగా ఉంటాయో మనకు అర్థమైంది. మధ్యలో కొంతవరకు ప్రభుత్వం గ్రంథాలయాలు జిఎల్ఏ పేరుతోనూ వాటితోనూ నడిపినా కూడా ఆ తర్వాత వాటి పట్ల చిన్న చూపు చూసి ప్రస్తుతం అన్ని గ్రంథాలయాలు జీర్ణ స్థితిలోనే ఉన్నాయి. తగిన ఉద్యోగులు లేరు, తగిన కేటలాగులు తయారు చేయటం అనేది వాళ్ళకి సాధ్యం కావట్లేదు. ఉద్యోగులు లేకపోవటం వల్ల మరి ఏదైనా గ్రంథాలయానికి వెళ్ళి ఏదైనా పుస్తకం అడిగితే అది మాకు తెలియదండి, మీరే ఎత్తుక్కోండి ఈ బీరువాలని అని చెప్పి అనేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. కనుక ఆ పరిస్థితి నుంచి మనం గ్రంథాలయాలకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అని చెప్పేసి ఒక గ్రంథాలయ పునర్వికాస వేదిక ఒకటి ప్రారంభించి దాని మొదటి రాష్ట్ర వ్యాప్త సమావేశం ఒకటి రేపు 27వ తారీఖున జరగబోతోంది. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం రాష్ట్రంలో ప్రారంభమైంది. అసలు ఈ వ్యవస్థలో అన్ని సంస్థల్లో పునర్వికాసం అనేది జరగాల్సిన పరిస్థితి నేడు ఉంది. అయితే గ్రహణ కేంద్రాలైన గ్రంథాలయాలతో ఆ పునర్వికాస ఉద్యమం ప్రారంభమైతే బాగుంటుందని చెప్పి అందరం తలచి ఒక వేదికని ఏర్పాటు చేసి మన అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒల్లూరు శివప్రసాద్ గారు కన్వీనర్గా ఏర్పాటైంది. రేపు 27వ తేదీన జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న సాహిత్యవేత్తలు, మేధావులు, గ్రంథాలయ నిపుణులు, ప్రజా ఉద్యమాలకు చెందిన కార్యకర్తలు హాజరవుతున్నారు. మీ అందరూ ఈ తెనాలి గొప్ప సాంస్కృతిక నగరం అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. తెనాలి నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి ఈ పునర్వికాస ఉద్యమానికి మీరు దోహదపడాలని చెప్పి అభ్యుదయ రచయిత సంఘం పక్షాన నేను కోరుతున్నాను. సెలవు.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దాడిలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సయ్యద్ సికిందర్ జిలానీ, కాసిం సాహెబ్, అహ్మద్, పాస్టర్ పల్య సామ్యూల్, కంచెల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి ఉగ్రవాద దాడులను. ఈ భారతదేశం సమగ్రతగా ఉండాలని చెప్పని కోరుకునే విధంగా ఉగ్రవాదుల దుశ్చర్యని భారత సైన్యం తిప్పికొట్టాలని ఆశిస్తున్నాం. అలాగే నిన్న చనిపోయిన మృతులకి నివాళులు అర్పిస్తున్నాం. నిన్న జరిగిన క్యాండిల్ ర్యాలీలో బీజేపీ తరపున చేసినటువంటి ఒక ప్రకటన చూస్తే మాకు చాలా బాధగా ఉంది. నిన్న జరిగిన దాడిలో ముస్లిం సోదరులు చనిపోయారు, క్రైస్తవ సోదరులు చనిపోయారు, అలాగే హిందూ సోదరులు కూడా చనిపోయారు. అమాయకులు చనిపోయారు. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు చనిపోయారు. కేవలం వాళ్ళు టార్గెట్ చేసి వ్యక్తిని చూసి దాడి జరగల. నిన్న జరిగిన దాడిలో ఆదిల్ హుస్సేన్ అనే ఒక డైలీ జీవన విధానం గుర్రాన్ని నడుపుకుంటూ బతికే ఒక టూరిస్టు అక్కడ వాళ్ళ కాల్పులు జరగగానే వాళ్ళకు ఎదురెళ్ళి కొంతమందిని కాపాడటం కోసం వాళ్ళ చేతిలో మరణించాడు. భారతదేశంలో జరిగిన దాడిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే అందరం కూడా సంఘీభావం తెలుపుతూ వారందరికీ కూడా మేము ఘనంగా నివాళులు చెబుతున్నాం. తీవ్రవాదుల్ని పట్టుకొని వెంటనే ఖండించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాలా. మొన్నటి రోజున మరి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి చాలా అమానుష్యం. అది ఒక భారతీయుడిగా నేను దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఈరోజు ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం. కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా మరి ఆ ఉగ్రదాడిలో చనిపోయిన వారందరి కుటుంబాలకి న్యాయం చేయాలని, న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఒక భారతీయుడిగా సమగ్ర భారతదేశంలో మరి ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం అనే భేదం లేకుండా మరి చనిపోయిన వారిలో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఇదేదో ఒక కులానికి లేదా ఒక మతానికి దాన్ని అంటగట్టడం అనేది అది చాలా తప్పు, అది చాలా వ్యతిరేకం. ఉగ్రదాడిలో చనిపోయిన వారందరికీ మరి ఘన నివాళులు అర్పిస్తూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ సంతాప కార్యక్రమం నిర్వహించింది. ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 9 గంటల నుండి తెనాలి జనసేన పార్టీ కార్యాలయం నందు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమానికి నిరసనగా మా అన్నయ్య తెనాలి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి పిలుపు మేరకు తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి చేయడం జరుగుతుంది. మారణ హోమాన్ని ముక్తకంఠంతో జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. బరువెక్కిన హృదయంతో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ, అలాగే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఎవరైతే ఈ సంఘటనకి బాధ్యులయ్యారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి
వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కారకులయ్యారు వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు కన్నీటి నివాళి అర్పించడానికి ఏదైతే ఈరోజు మన వాళ్ళందరూ కూడా నిరాహార దీక్ష చేపట్టారో వారికి సంఘీభావంగా ఈ పూట రావటం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. అన్ని దేశాల ప్రధానమంత్రులు కూడా ఇది భారత్కు అండగా ఉంటామని చెప్పారు. పాకిస్తాన్కి ఈ రోజుకి ఎన్నో ఇబ్బందులు పడుతుంది, తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి. భారతదేశం మీద పడి ఏడవటం, ముఖ్యంగా హిందువుల మీద పడి ఏడవటం అనేది ఇది హేయమైన చర్య. ప్రతి ఒక్కళ్ళది మరి ఐడెంటిటీ కార్డు చూపించమని అడిగి మరి ఆర్మీ దృష్టిలో వచ్చి ఆ చూపించిన తర్వాత హిందువు అని గుర్తించి ఇంకా రకరకాల బట్టలు కూడా తీసి రకరకాల గుర్తింపులు చేసుకుని ఈరోజు హోమం చేయటం అనేది, మారణకాండ చేయటం అనేది ప్రతి ఒక్క భారతీయుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. తగిన చర్య తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రతి చర్య తప్పకుండా ఉంటుంది. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ముస్లిం సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. తెనాలిలోని జామియా మసీద్ వద్ద జమాయితే ఉలామా హింద్, మజ్లిసుల్ ఉలామా వల్ ఐమ్మా నేతలు గురువారం సమావేశం అయ్యారు. ఇటువంటి ఘటనలు చాలా బాధాకరమని, ఏ మతం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని పేర్కొన్నారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అబద్ధ ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ఇస్లాం శాంతిని బోధిస్తుందని, ఉగ్రవాదులకు మతంతో సంబంధం ఉండదని, మేమంతా దేశంతో కలిసి నిలబడతామని, ప్రభుత్వాలు మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. गुज़िश्ता 21 अप्रैल को कश्मीर पहलगाम में जो आतंकी हमला हुआ है, हिंदुस्तान के लिए, हिंदुस्तान के हर एक भारतीय के लिए, हर एक हिंदुस्तानी भाई के लिए, सारी दुनिया वालों के लिए बहुत ही दुख और अफसोस का मामला है। हम इस आतंकी हमले की मजलिसुल उलमा वल अइम्मा तेनाली की तरफ से पुरज़ोर मज़म्मत करते हैं और सेंट्रल हुकूमत से, बीजेपी हुकूमत से मुतालबा करते हैं कि इस हुकूमत के जितने भी दोषी हैं, जितने भी मुजरिम हैं, उन लोगों को जल्दी से जल्दी पकड़कर सख्त से सख्त सज़ा दी जाए और इसके साथ साथ उस हमले में जितने भी लोग अपनी जान गंवाए हैं, जितने भी लोग इस हमले में मारे गए हैं, हम उन मारे गए लोगों के ख़ानदान वालों के साथ निहायत ही उन ख़ानदान वालों के साथ है और उनके इस दुख और रंज के సమావేశంలో మజ్లిసుల్ ఉలామా వల్ ఐమ్మా అధ్యక్షులు ముఫ్తీ ఐదర్, జమాయితే ఉలామా హింద్ అధ్యక్షులు ముఫ్తీ అల్లావుద్దీన్ మరియు సభ్యులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఏప్రిల్ 21 తారీఖు ఏదైతే ఉగ్రవాద దుర్ఘటన జరిగిందో దాన్ని ఖండిస్తూ ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మన భారతీయులందరికీ, ఎవరైతే 27 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ప్రగాఢ సంతాపము, సానుభూతి తెలుపుతున్నాం. సోదరులారా, ఏదైతే ఈ ఉగ్రవాదం ఉందో, ఉగ్రవాదానికి ఏ మతంతో సంబంధం ఉండదు. ఉగ్రవాదమే వారి యొక్క మతం. దీన్ని మనం అంతా గ్రహించాలి. ఏ మతమైనా కానీ శాంతిని బోధిస్తుంది. ఇటువంటి ఘటనలను ఏ మతము సమర్థించదు. కాబట్టి దీన్ని మనం అంతా గమనించాలి. ఒకవేళ వాళ్ళు పేర్లు చెప్పి కాల్పులు జరిపారన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అలా అయితే కనుక అందులో సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అనే కశ్మీరీ యువకుడు ఆ మిగతా వారిని కాపాడబోయే క్రమంలో అతను కూడా ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం. ఇది మనం గమనించాలి. కాబట్టి ఉగ్రవాదులకి మతంతో సంబంధం ఉండదు. ఉగ్రవాదమే వాళ్ళ మతంగా వాళ్ళు భావించి ఇటువంటి దుర్ఘటనలు చేస్తూ ఉంటారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుర్రెపాలెం రోడ్లోని నాగళ్ల దుర్గా ప్రసాద్ విగ్రహానికి ఆయన అభిమానులు, కళాకారుల సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా కళాకారులకు సంఘం భవనం నిర్మించి కళాకారులకు అండగా నిలిచారని ఆయన సేవలను కొనియాడారు. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు, కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ గారి 60వ జయంతి సందర్భంగా గురిపాలెం రోడ్లోని ఆయన విగ్రహం వద్ద కళాకారులు, కళాభిమానులు, ఆయన అభిమానులంతా కూడా వచ్చి ఘనంగా ఇక్కడ నివాళులు ఇవ్వడం జరిగింది. నాగళ్ల దుర్గాప్రసాద్ గారు ఉభయ రాష్ట్రాల్లోనే
ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా కళాకారుల సంఘ భవనం నిర్మించిన గొప్ప వ్యక్తి ఆయన. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కళాకారులకి చేతునిచ్చి కళాకారులతో ప్రశంసలు పొందిన వ్యక్తి. మరియు అదిను కాకుండా ముఖ్యంగా ప్రజ్వలిత అనే సాంస్కృతిక సంస్థ నిర్మించి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కవులందరినీ తెనాలి పట్టణానికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ని గౌతమ్ గ్రాండ్లో మరి ఎన్నో పర్యాయాలు వాళ్ళకందరికీ భోజనాలు టిఫిన్లు కూడా అరేంజ్ చేసి తెలుగు భాష అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ప్రముఖ కవులందరి చేత కూడా అక్కడ మరి సదస్సులు పెట్టించిన గొప్ప వ్యక్తి మన నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, అలపత్తి వెంకటేశ్వరరావు, కొండమూది రమేష్ బాబు, ఆర్ఎన్బి రాజు, సీతారామయ్య, దేవిశెట్టి కృష్ణారావు, కన్నెగంటి మధు, పాదూరి సుబ్రహ్మణ్యం, తాడిబెన నాగేశ్వరరావు, కాళేశ్వలి తదితరులు పాల్గొన్నారు. నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ గారు ఈరోజు 60వ జయంతి అయింది. ఆయన ఈపూరు గ్రామంలో పుట్టినప్పటికీ ఈ కళారంగం మీద మక్కువతో తెనాల కళాకారులకు ఒక భవన నిర్మాణం ఏర్పాటు చేసి తర్వాత ఈ కళాకారులకు తర్వాత ముఖ్యంగా సాహిత్య రంగానికి ఎన్నో సాహిత్య కార్యక్రమాలు ఎన్నో అద్భుతంగా నిర్వహించి ఈ తెనాలికి ఒక ప్రత్యేకమైన గుర్తును తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. 2021లో కరోనా టైంలో పరమపదించారు. అయితే ఆయన జయంతిని ఆయన వర్ధంతి నాడు వచ్చి ఆయన స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించడం మేము ఆయన స్నేహితులం అనుకోండి కళాకారులం కానీ ఆయన మిత్ర బృందం మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటాం. అలాగే ఈ విధంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పట్టణ అమరావతి కాలనీలోని కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరం నందు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తారని, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ వ్యవస్థాపకులు. గత 30 సంవత్సరాలుగా తెనాలిలో ఆయుర్వేద వైద్య చికిత్స చేస్తూ వస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏదో సందర్భంగా ఉచిత చికిత్స అందిస్తూ ఉచిత చికిత్సా శిబిరాలు నడుపుతున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా న్యూరోథెరపీ, కైరోథెరపీ మొదలైనలో మెగా ఆయుర్వేద మెడికల్ క్యాంపుని ఆర్గనైజ్ చేయడానికి ఈ నెల 26వ తారీఖు ఉదయం అంటే శనివారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ చికిత్స చేయడానికి ఏర్పాటు చేశాం. దీనిలో ప్రత్యేకంగా కీళ్ళు, కండరాలు, నరాల వ్యాధులకు సంబంధించినటువంటి నొప్పులు వెంటనే తగ్గించడానికి ప్రత్యేక చికిత్సలైనటువంటి విద్య చికిత్స, అగ్ని చికిత్స, న్యూరోథెరపీ, కైరోథెరపీ మొదలు ప్రత్యేక చికిత్సల ద్వారా వెంటనే ఉపశమనం కలిగించేటువంటి ఏర్పాటు జరిగింది. ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో చికిత్సలు ఉన్నాయి. శోధన చికిత్సలు, శమన చికిత్సలు, అలాగే పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. కానీ మరుగున పడిపోయినటువంటి ఈ విద్య చికిత్సని కూడా మేము ప్రచారంలోకి తీసుకురావాలని, ప్రజలకు తెలియజేయాలని ప్రత్యేక చికిత్సా శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇందులో నిష్ణాతులైనటువంటి వైద్యులు కొంతమంది డాక్టర్ పివి నాగేంద్రబాబు గారు చాలా శిక్షణ పొంది ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో దేశం మొత్తం కూడా చికిత్సలు చేసినటువంటి వైద్య ప్రముఖులు ఆయన కూడా ఈ చికిత్సా శిబిరంలో అందుబాటులో ఉంటారు. జనజీవన జాగృతి జగజ్జీవన్ రామ్ అని బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ అన్నారు. స్థానిక సుల్తానాబాద్లో గురువారం జగజ్జీవన్ రామ్ సినిమా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు సినిమా నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో బీజేఆర్ కమిటీ సారథ్యంలో సినిమా పోస్టర్లను గ్రామీణ ప్రాంతాల్లో బీజేఆర్ కమిటీ ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి కృష్ణమోహన్ కొబ్బరికాయ కొట్టి పోస్టర్ ఆవిష్కరణలో అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ 2025లో జగజ్జీవన్ రామ్ సినిమాను విడుదల చేసేందుకు తగిన చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు. జగజ్జీవన్ రామ్ టైటిల్ పాత్ర పోషిస్తున్న నటుడు మిలిటరీ ప్రసాద్ మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ పాత్ర పోషించే అవకాశం రావటం అదృష్టమన్నారు. స్వాతంత్ర సమరయోధులు ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా పార్లమెంట్లో ఉండనన్ని సంవత్సరాలు ఉన్న జగజ్జీవన్ రామ్ గారు రికార్డు సృష్టించారు.
40 ఏళ్ళు కేంద్ర మంత్రిగా వివిధ శాఖలకి ఆయన రిజర్వేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా జగజ్జీవనరావే. ఆయనకి గుర్తుగా, ఆయన చేసిన సేవలకి గుర్తుగా మేము ఈ రోజున బాబు జగజ్జీవనరామ్ గారి సినిమా తీస్తూ ఉన్నాం. సినిమా కొంతమేరకు పూర్తయింది. ఈ సంవత్సరం దాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ రోజున ఇక్కడ సుల్తానాబాద్ సెంటర్లో బాబు జగజ్జీవనరామ్ కమిటీ, బీజేఆర్ కమిటీ వాళ్ళు ఈ ఫ్లెక్స్ ఆవిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. జగజ్జీవనరామ్ గారు ఒక మహాశక్తివంతుడు. వాట్ ఎవర్ ది అమెండ్మెంట్స్ ఫిక్స్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ బై ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వాటిలన్నింటినీ కూడా అంబేద్కర్ గారు పెట్టిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా అమలు చేసిన పెద్ద సంస్కర్త. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ సభ్యులు బడుగు సురేష్, గాజులవట్టి రాజేష్, చిలక రత్నరాజు, అమ్మతమ్మ జితేంద్ర, కోట లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవనరామ్ గారి బయోపిక్ను తెనాలి పరిసర ప్రాంతాల్లో ప్రముఖ నిర్మాత దిలీప్ రాజా గారు నిర్మిస్తున్న సంగతి తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు తెలిసిందే. చాలా వరకు చిత్ర నిర్మాణం పూర్తయింది. మే నెలలో జూన్ కానీ జూలైలో కానీ థియేటర్లో దొరికే అవకాశం ఉంటే రిలీజ్ చేస్తాకి డైరెక్టర్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజున తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ రావిశిని గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పోస్టర్ ఆవిష్కరణకి సారు కొబ్బరికాయ కొట్టి ఉన్నారు. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ, ఈ సినిమా రిలీజు మొత్తం సంతోషంగా జరుపుకుంటాం. ఉత్సవంలాగా ఈ సినిమాని జరుపుకుంటాం. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని సాయిబాబా గుడి వద్ద మేడిపోయిన శేషయ్య జ్ఞాపకార్థం ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంగా యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేడిపోయిన శేషయ్య జ్ఞాపకార్థం వేసవి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఆదివారం మజ్జిగ పంపిణీ చేస్తూ అనేక మంది బాటసారుల దాహార్తి తీరుస్తున్నామని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ మల్లంపల్లి భీష్మబాంబులు, శ్రీ మహితా జూనియర్ కాలేజీ డైరెక్టర్ కొలసాని రాజశేఖర్, ప్రిన్సిపల్ ఎంఎస్ హరిప్రసాద్, ఆర్టీసీ శ్రీను, పి అలమంద తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. మా తండ్రి గారి పేరు మీద 20 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. శ్రీరామరావు రాజశేఖర్ గారు వచ్చారు, మా సంతోషం. అది హరి గారు ఆధ్వర్యంలో జరిగినట్టు అని చెప్పి మనసులో అనుకోవాలి. సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా అది గొప్పతనం మనం అనుకోకూడదు. అది చిన్నప్పటి నుంచి మన ప్రేమ రాగలతో రావాలి. అది మన తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రేమ రాగలతో రావాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. గంగా యాదవ్ గారు గత 20 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి చలివేంద్రం 25 సంవత్సరాల నుంచి చేసినటువంటి చలివేంద్రాన్ని ఈ ఇయర్ వారు మాకు ఒక అవకాశం ఇచ్చారు, ఫ్లెక్స్ అది ఇవ్వడానికి. మహితా జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో వారు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చేస్తున్నటువంటి సేవ ఇట్లాగే కొనసాగాలని, ఈ సమ్మర్లో ఈ మజ్జిగ వీరు ఇస్తున్నటువంటి ఇవన్నీ కూడా ప్రయాణికులు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. లారీ కాలువలోకి బోల్తా కొట్టిన ఘటన గురువారం తెనాలి మండలం నందివెలుగు జాషువా నగర్ వద్ద చోటు చేసుకుంది. తెనాలి నుండి విజయవాడ ఉప్పులోడుతో వెళుతున్న లారీ జాషువా నగర్ వద్దకు రాగానే లారీ టైర్ పంచర్ అవడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో లారీలో డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉండగా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని ప్రథమ చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మూ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం. ఘనంగా ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన పలువురు కళాకారులు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ పట్టణంలో వెల్లువెత్తిన నిరసనలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.